నమస్తే టు ఆల్. వెల్కమ్ టు టాటా యా లైఫ్. నేను మీ లక్ష్మి. ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో ప్రతి ఒక్కరికి కుటుంబ ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి. మనం ఆల్రెడీ ఒక చోట ఉద్యోగం చేస్తుంటాము. అలా అని మన ఇంట్లో ఖర్చుల కోసం నెల నెల సంపాదన అయితే పెరిగిపోదు కదండి. సో మన చదువు ఎంతైనా సరే మినిమం 10th క్లాస్ ఉండి మీ ఏజ్ 18 ఇయర్స్ దాటి ఉండింటే మీ అందరి కోసం ఒకప్పుడు మన కష్టం ఏదో ఫ్యామిలీలో ఇబ్బందుల వల్ల మనం ఎక్కువ ఎడ్యుకేషన్ చేసిండకపోవచ్చు, లేదు నేను ఎడ్యుకేషన్ బాగానే చేశాను, ఆల్రెడీ ఒక చోట మంచి ఎంప్లాయ్మెంట్ చేస్తున్నాను, ఈవెన్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ అండ్ కాంట్రాక్ట్ బేస్ ఇలా ఏదో ఒకటి చేస్తున్నాను, కానీ సరిపడినంత సంపాదన రావట్లేదు. సో నాకు ఇంకొకటి అడిషనల్గా పార్ట్ టైం జాబ్ కావాలి అనుకునేటువంటి వాళ్ళకి, అండ్ నా క్వాలిఫికేషన్ కూడా బాగానే ఉందండి కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవాలనుకుంటున్నాను. సో మీ అందరి కోసం మనకుంది ఉండేటువంటి వన్ ఆఫ్ ఎ బెస్ట్ కంపెనీస్లో టాప్ వరల్డ్స్ ఫేమస్ బ్రాండెడ్ కంపెనీ అనేటువంటి మన టాటా ఏఐ నుంచి ఒక మంచి ఆపర్చునిటీ అండి. సో లెట్ us కమ్ టు టాటా ఏఐఏ సిఓపి. సో ఈ సిఓపి చెబుతున్నటువంటి వాళ్ళకి ఎవరైతే వింటున్నారో మీ అందరి కోసం ఒకటే మా విజ్ఞప్తి, ఇది కంపల్సరీ మనందరికీ డ్యామ్ షూర్ యూస్ఫుల్ వీడియో అండి. మీతో పాటు ఎవరైతే డిగ్రీ చదువుతుంటారో, లేదంటే ఎవరైనా పీజీ కంప్లీట్ అయ్యి పార్ట్ టైం జాబ్ చేసుకోవాలనో, లేదంటే ఏదైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ చేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలనుకునేటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలామంది ఉంటుంటారు. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఈజ్ ఫర్ యూ. సో లెట్ us ఎంటర్ ఇన్ టు ద సిఓపి కెరియర్ ఆపర్చునిటీ ప్రజెంటేషన్. సో ఈ కెరియర్ ఆపర్చునిటీ ప్రజెంటేషన్ దేనికి అంటే మన యొక్క కెరియర్కి వన్ ఆఫ్ ద బెస్ట్ మైల్ స్టోన్గా నిలబడిపోతుంది. సో ఎంటర్ టు ద టాటా ఏఐ లైఫ్. ప్రతి ఒక్కరి లైఫ్లో మస్ట్ అండ్ షుడ్ నీడెడ్ వన్ ప్రోగ్రామ్ అండి ఇది. ఇందులో చేరడం ఎలాగో వచ్చింటారు. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ ఏంటి? సో ఒక్కసారి మీరు టాటాలో అడ్వైజర్గా వచ్చినటువంటి పర్సన్కి మనము కొన్ని డాక్యుమెంట్స్ అనేవి గ్యాదర్ చేయడం జరుగుతుందండి. సో ఆ డాక్యుమెంట్స్ ఏవైతే మీ లీడర్ చెప్తారో వాటిని మేము నాఫ్ అంటాం. సో న్యూలీ ఏజెంట్ అప్లికేషన్ ఫామ్. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకున్న తర్వాత మనకి మీ లీడర్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో మీకు 10 డేస్లో లోకల్ ప్లేసెస్ అయితే, నాన్ లోకల్ ప్లేస్ అయితే 15 డేస్లో మనకి ఎగ్జామ్ అనేది అయితే వస్తుంది. మీరు కోరుకునేటువంటి ఊర్లోనే మీ ఎగ్జామ్ సెంటర్కి మేము అప్లై చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ ఎగ్జామ్కి పాస్డ్ అవుట్ మార్క్స్ కేవలం 15 అండి. మొన్నటి వరకు 17 మార్క్స్ ఉన్నాయి. సో మనకు కేవలం 50 మార్క్స్కి అవుట్ ఆఫ్ 50కి కేవలం 15 వస్తే చాలండి, 50 మార్క్స్కి. సో 1 అవర్ టైం ఎగ్జామ్ అనేది ఉంటుంది. దీనికోసం మళ్ళీ సపరేట్ వీడియో తీద్దాం. సో ఇప్పుడు మన సిఓపి ఎలా, ఎంత, నెక్స్ట్ లెవెల్ ఎన్సి, వీటి గురించి మాత్రం ఈ వీడియోలో తెలుసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాస్తున్నటువంటి ఎగ్జామ్ ఏంటి? ఇట్ ఈజ్ అండర్ ఇన్ IRDAI. సో మనకి టోటల్ 24 ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయండి. ఈ 24 ఇన్సూరెన్స్ కంపెనీలో మీరు ఎవ్రీడే వింటున్నటువంటి ఏదో ఒక ఇన్సూరెన్స్, వాట్ ఎవర్, మన నాట్ ఓన్లీ టాటా, నాట్ ఓన్లీ ఎల్ఐసి, నాట్ ఓన్లీ హెచ్డిఎఫ్సి, నాట్ ఓన్లీ మ్యాక్స్, ఎవ్రీ వన్ ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నీ కూడా ఉండేది IRDAI అండర్లోనే. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ IRDAI? ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఇది కంప్లీట్గా RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్లోనే ఉంటుంది. సో మనకి ఏ కంపెనీ అయినా సరే మీ సరౌండింగ్స్లో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కటి IRDA కిందనే ఉన్నాయండి. కొంచెం ఆలోచించండి. మనం ఒక స్టెప్ వేసి ముందర ఒక కంపెనీలో ఏజెంట్గా వెళ్తున్నటువంటి టైంలో కంపల్సరీ అన్నీ కూడా ఒకే IRDA కంపెనీ కిందనే ఉన్నాయి అంటే ఆల్ ఆర్ ఈక్వల్ కంపెనీసే కదండి. కొంచెం ఆలోచించండి అందులో మీకు ఇది బెస్ట్ అనేసి. సో మన టాటాలో ఉండేటువంటి సిఓపి ప్రోగ్రామ్ గురించి మాత్రమే మనం చెప్తున్నాం. ఎగ్జామ్ పాస్ అయినటువంటి వ్యక్తిని NLA, న్యూలీ లైసెన్స్డ్ అడ్వైజర్, కొత్తగా లైసెన్స్ తీసుకొని వచ్చినటువంటి అడ్వైజర్ అని చెప్తుంటాం. ఈ అడ్వైజర్ అనే పదాన్ని కొంతమంది ఏజెంట్ అని కూడా అంటుంటారు. సో ఇక్కడ మనం ఎగ్జామ్ పాస్ అవ్వడానికి ఎగ్జామ్ డాక్యుమెంట్స్ ఇచ్చినప్పటి నుంచి మన కౌంటింగ్ స్టార్ట్ అండి. మీరు ఒక చోట ఉద్యోగానికి వెళ్ళారండి, ఫర్ ఎగ్జాంపుల్
మీరు ఒక షాప్లో వర్కర్గా వెళ్ళారు, లేదంటే ఒక స్కూల్లో టీచర్గా జాబ్ చేయడానికి వెళ్ళారు. సో మనం నెక్స్ట్ మంత్ 1వ తేదీ నుంచి వచ్చేయండి బాబు అనే కదండి చెప్తుంటారు. ఏదైనా ఎమర్జెన్సీ చోట కాకుండా రిమైనింగ్ అన్ని ప్లేస్లో క్యాజువల్గా మనం గుర్తుండేది 1వ తేదీ నుంచి వచ్చేసేసేయండి. సో 1వ తేదీ నువ్వు జాయిన్ అయినావంటే ఇక్కడ మనం కొంచెం ఆలోచించాలి. 1వ తేదీ నుంచి జాయిన్ అయ్యి నెక్స్ట్ మంత్ 1కే శాలరీ రాదు కదండి, డ్యామ్ షూర్ రాదు. సో ప్రజెంట్ ఉన్నటువంటి ప్రైవేట్ టీచర్స్ అయితే డ్యామ్ షూర్గా ఈ విషయంలో చాలా సఫర్ అవుతూనే ఉన్నారు. నెక్స్ట్ మంత్ 1కి కాదండి, నెక్స్ట్ మంత్ 5వ తేదీకో 10వ తేదీకో శాలరీ పడుతుంది. అంటే 1వ తేదీ నుంచి 1వ తేదీకి మళ్ళీ ఒక 30 రోజులు, మళ్ళీ ఇది ఒక 10 to 5 days. సో నియర్ బై 30 to 40 days మనం కంపల్సరీ వెయిట్ చేస్తున్నాం. సో దాన్ని మనం మన మంత్లీ శాలరీ అంటున్నాం. అంటే ఒక మంత్లీ శాలరీ కోసం వెయిట్ చేస్తున్న డేస్ ఎంత? 30 to 40 days ఎగ్జాక్ట్లీ మనం శాలరీ కోసం వెయిట్ చేస్తున్నటువంటి డేస్. అవునా కదండి? సో ఇప్పుడు మనం డాక్యుమెంట్స్ ఇచ్చాం. మీరేం రోజు ఆఫీస్కి రమ్మని చెప్పట్లేదు, రోజు సైన్ పెట్టాల్సిన అవసరం లేదని చెప్తున్నాం. ఇక్కడ మీకంటూ ఒక సీసీ కెమెరా పెట్టి సీసీ కెమెరా పర్యవేక్షణలో మిమ్మల్ని ఎవరు గమనించట్లేదండి. సింపుల్గా ఏం చెప్తున్నామండి, మిమ్మల్ని ఫ్రీ బర్డ్గా వదిలేసాం. మీ టాలెంట్ ఏందో మాకు తెలియచేయండి. మనం చూస్తుంటాం రెగ్యులర్గా ఆఫీసులలో కానీ స్కూల్స్లలో కానీ ఒక చోట జాబ్ చేసేటప్పుడు వార్డ్ ఇన్ఛార్జెస్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ టీచర్ అయితే మళ్ళీ వీపీ ఉంటారు, ప్రిన్సిపల్స్ ఉంటారు, కెమెరామెన్స్ ఉంటారు. ఇంతమంది మనల్ని అబ్జర్వ్ చేస్తుంటారు. మనం ఏం చేస్తున్నాం, ఎలా పిల్లల్ని డెవలప్ చేస్తున్నాం అనేటువంటి విషయాల గురించి. ఇక్కడ మేమేమంటున్నామంటే మిమ్మల్ని ఫ్రీగా వదిలేసేసామండి. మీకు ఎంత కావాలి అంత సంపాదించుకోండి. మిమ్మల్ని ఎవరు చూడరు, మిమ్మల్ని ఎవరు అధికారం చెలాయించరు, మీకు ఎవరు బాస్ అనే వాళ్ళు ఉండరు, మీకు మీరే బాస్. సో హౌ మచ్ ఇన్కమ్ యూ నీడ్, యూ కెన్ ఎర్న్. అలా మేము ఫ్రీడమ్ ఇస్తున్నప్పుడు మీరు ఎంత సంపాదించుకోవాలండి? సో మనం డాక్యుమెంట్స్ ఇచ్చిన రోజు నుంచి ఎగ్జామ్ రావడానికి ఎన్ని రోజులు పడుతుందండి? అందాజ్గా ఒక 10 days అనుకున్నామా? లేదు, నార్మల్ అన్లోకల్ పీపుల్ 15 days అనుకున్నాం. 10 to 15 days. డాక్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం డాక్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ రాయనీలే, ఎగ్జామ్ పాస్ అవ్వనీలే అనుకోకుండా మనం ఆ రోజు నుంచి బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇక్కడ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మనల్ని ఏమంటారండి? ఎన్ఎల్ఏ అంటారు. ఈ గ్యాప్లో మనము ఒక 2 lakhs బిజినెస్, 50,000తో ఒక 4 కానీ, 1 lakhతో 2 కానీ, లేదంటే అట్ ఏ టైం 2 lakhs బిజినెస్ కానీ చేసేస్తే మనల్ని లైఫ్ ప్లానర్ అంటారండి. ఓకేనా? సో ఈ లైఫ్ ప్లానర్కి ఎంత చేయాలి? 2 lakhs ఈపీ అంటే ఎలిజిబుల్ ప్రీమియం. మళ్ళీ ఇదేంటి కొత్త వర్డ్? సో ఈ ఎలిజిబుల్ ప్రీమియం ఈపీ వాల్యూ అనేది ఒక్కొక్క ప్రోడక్ట్ మీన్స్ పాలసీస్, ఒక్కొక్క ప్రోడక్ట్కు ఒక్కొక్క విధంగా ఉంటుంది. మనం తీసుకుంటున్నటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క వెయిటేజ్ని బట్టి ఆ ప్రోడక్ట్ వాల్యూ ఇంత ఉంటుందని చెప్తుంటారనమాట. సో ఫైనల్లీ 2 lakhs బిజినెస్ అయితే చేసేస్తే మనము ఎన్ఎల్ఏ నుంచి ఫస్ట్ స్టెప్ ఎల్పీగా ప్రమోట్ అవుతాము. సో ఇక్కడ నేను కంప్లీట్గా కమిషన్ ఇంత వస్తుందని నేను డ్యామ్ షూర్గా చెప్పనండి. ఎందుకంటే కమిషన్ అనేది ఇక్కడే నేను చెప్పేసేస్తే నా లీడర్స్ కానివ్వండి చాలామంది 100% సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లేదు, ఇది టోటల్గా వినేసి మా వాళ్ళని కమిషన్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే కమిషన్ మీరు అడగడం 100% రాంగ్. యాజ్ ఏ కస్టమర్ అయితే మీరు అడ్వైజర్గా రండి, హ్యాపీగా కమిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కంపల్సరీ ఒక పర్సన్ డ్యామ్ షూర్గా సబ్జెక్ట్ తెలుసుకోమని చెప్తున్నాం. ఎందుకంటే మీరే జాబ్ చేస్తారేమో పార్ట్ టైమ్గా, హ్యాపీగా ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ, రైట్? సో ఐ డోంట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ exact commission in this video. So if you need, just make a phone call, and if you want to come as an advisor, then send me documents. Afterwards I will explain what is the exactly commission. So 2 lakhs EP చేసిన తర్వాత ఏమంటారు? ఎల్పి, లైఫ్ ప్లానర్. ఏంటి బెనిఫిట్స్? ఒక ఎల్పికి బెనిఫిట్స్ తెలుసుకునే దానికన్నా ముందు ఎన్ఎల్ఏగా ఉన్నారు కదా, 2 lakhs చేయలేదు, అరే మేడం మాకు సర్కిల్ చాలా తక్కువ, మేము చిన్నపిల్లలం కదా, లేదంటే మాకు ఇంకా సబ్జెక్ట్ రావాలి, ఎలా చెప్పాలి, ఎలా మాట్లాడాలి. సో ఎగ్జామ్ పాస్ అయ్యాడు, 1 month అయింది, 2 months అయింది, 3rd month అయింది, 4th month అయింది, అలా కంటిన్యూషన్గా 6 months లోపల చేస్తే వాళ్ళకి ఒక రకంగా
కమిషన్ ఉంటుంది. 6 months దాటిన తర్వాత కూడా ఇంకా బిజినెస్ ఒక్క రూపాయి కూడా చేయకపోతే అతన్ని ఎన్ఎల్ఏ నుంచి అడ్వైజర్ అంటారు. అంటే ఒక డౌన్ఫాల్ అనమాట. అడ్వైజర్ అనే వర్డ్ జస్ట్ డౌన్ఫాల్. అంటే అడ్వైజర్ అంటే అందరిని అడ్వైజర్లే కదా మేడం మీరు అనేది, వాళ్ళ ప్రమోషన్లతో పిలుస్తామండి. స్కూల్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ప్రిన్సిపల్లే కాదు కదండి, టీచర్లు ఉంటారు, వైస్ ప్రిన్సిపల్స్ ఉంటారు, ఇన్ఛార్జీలు ఉంటారు, ఆయమ్మలు కూడా ఉంటారు. సో కాబట్టి అందరినీ ఒకే ఘాటి కట్టేయకూడదు. కాబట్టి ఇక్కడ మా వాళ్ళని మేము ప్రమోషన్ లెవెల్తో పిలుస్తాం, మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో వాళ్ళని ఏజెంట్ అని చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ఈ ఇయర్, ఈ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ అయిన తర్వాత మనకి ఇచ్చినటువంటి బంపర్ ఆఫర్ అంటే ఇంతకుముందు ఓన్లీ 3 months ఉన్నిందండి, ఇప్పుడు 6 months వరకు టైం ఇచ్చింది వాళ్ళకి. ఆ 6 months వరకు వాళ్ళకి ఒక మంచి ఇన్కమ్ ఉంటుంది. 6 months దాటిన తర్వాత కూడా బిజినెస్ చేయకపోతే వాళ్ళ కమిషన్ ఇంకా చాలా తగ్గిపోతుంది, ఒక 10% తగ్గిపోతుంది. ఓకేనా? 6 months వరకు మీరు రెగ్యులర్గా వేరే చోట జాబ్ చేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఉద్యోగం చేయకపోతే శాలరీ ఎవరు ఇస్తారండి? రైట్? ఒకరి దగ్గర 10,000 శాలరీ ఇస్తామంటే వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళాలి, వాళ్ళు చెప్పిన టైంకి రావాలి. మీకు ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా, మీ ఇంటికి ఎవరైనా వచ్చినా, మీరే ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా పర్మిషన్ తీసుకోవాలి. కాస్త లేట్ అయినా వాళ్ళకి ఫోన్లు చేసి ఆన్సర్ ఇవ్వాలి. ఇలాంటివి ఏమీ లేవు. ఫ్రీ బర్డ్గా వదిలేసినప్పుడు బిజినెస్ ఎంత చేసి చూపిస్తామో, మీ ఇన్కమ్ మంత్లీ ఎంత కావాలో మీ ఇష్టం కదండి. అలాంటప్పుడు కూడా నెగ్లెక్ట్ చేస్తే ఏం చేయలేం. సో ఒకసారి 2 lakhs బిజినెస్ అయిపోయిన తర్వాత ఒక ఎల్పీకి ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటి? సో మనకి ఆల్రెడీ ఎన్ఎల్ఏతో పోల్చుకుంటే ఇంకొక 10% ఎక్స్ట్రా కమిషన్ వస్తుంది. అండ్ ఇక్కడ పీటీఆర్ అంటే ప్రొఫెషనల్ ట్రైనింగ్ రీఇన్వెస్ట్మెంట్ పేరుతో ఓన్లీ మనం ఆన్లైన్లో మనకి ట్రైనర్స్ క్లాసెస్ చెప్తూ ఉంటారు, వాళ్ళే చెబుతుంటారు. మనం జస్ట్ మనకి జూమ్ మీటింగ్లో అటెండ్ అయ్యి కేవలం ఎగ్జాక్ట్లీ 45 minutes, వాళ్ళు 1 hour చెప్తారండి, మీరు కనీసం 45 minutes నియర్ బై 1 week to 10 days ఉంటే ఎగ్జాక్ట్లీ 5 days అని చెప్తారు, కానీ నేనైతే నియర్ బై 10 days అన్న అటెండ్ అవ్వమని చెప్తాను. సో 10 days ఊరికి అట్లా అటెండ్ అయితే ఎక్స్ట్రా మనీ 2,400 నుంచి 8,000 వరకు వస్తుంది. డ్యామ్ షూర్. ఇది కేవలం ఊరికి మీరు అటెండ్ అయినందుకు. ఈ మంత్ బిజినెస్ చేసినారు, ఈ మంత్ బిజినెస్ చేసిన తర్వాత 1వ తేదీ నుంచి 5వ తేదీలో వాళ్ళు బిజినెస్ చేసేస్తారండి. చేసిన తర్వాత 5వ తేదీ నుంచి 10, 15వ తేదీ వరకు జస్ట్ మీరు అటెండ్ అవ్వండి చాలు. అక్కడ వాళ్ళు ట్రైనింగ్ ఫ్రీగా ఇస్తుంటారు, మీరు వినడం వల్ల మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది, అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనీ కూడా కంపెనీ ఇస్తుంది. సూపర్ కదా! అసలు ఏం పని చేయకుండా 8,000 పొద్దున్న నుంచి సాయంత్రం వరకు గుడ్డు చాకరీ చేస్తుంటే రావట్లేదండి 8,000 ఊరికే. మీ ఫ్రెండ్ని అడగండి, ఊరికే 8,000 ఇస్తారేమో, కానీ మనకి టాటా కంపెనీ ఇస్తుందండి. మీరు బిజినెస్ చేసిన దానికి మీ కమిషన్ సపరేట్ ఉంటుంది, ఇది ఎక్స్ట్రా పీటీఆర్. మీరు శాలరీ అనుకున్నా పర్లేదు. సో ఒక ఎల్పీకి 2,400 to 8,000 శాలరీ ఉంటుంది. అండ్ మంత్లీ ఎడ్జ్ కాంటెస్ట్, మనకి ఈ మంత్ ఇంత బిజినెస్ చేస్తే ఫారెన్ ట్రిప్స్ అట్లా ఉంటాయి కదండి. మీకు ఇష్టమైతే ఫారెన్ టూర్కి వెళ్తారు, లేదు నాకు ఆ ఫారెన్ టూర్కి ఎంతైతే మనీ వస్తుందో ఆ మనీ రిటర్న్ నాకు కావాలి అన్నా కూడా కంపెనీ మనకి పే చేస్తుంది. సో ఫారెన్ టూర్స్కి వెళ్ళాలని అందరికీ ఉంటుంది కదండి. వెళ్ళి హ్యాపీగా అక్కడ ఫొటోస్ తీసుకొని 10 మందికి చెప్పడం వల్ల, అరే పలానా వ్యక్తి పలానా ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్నాడు, సో చూడు వాళ్ళ కంపెనీ వాళ్ళని అతన్ని అక్కడికి పంపించిందంట అని గొప్పగా చెప్పి హ్యాపీగా, అప్పుడు మనకు కూడా అడ్వైజర్ అయితే కొంచెం మంచి పాలసీస్ వస్తాయి, లీడర్ అయితే అతని కింద జాయిన్ అవ్వడానికి కొత్త టీం మెంబర్స్ కూడా వస్తుంటారు. సో మనకి ఒక ఎల్పీ నుంచి బెనిఫిట్స్ ఏంటంటే ఎక్స్ట్రా పీటీఆర్ అనేది వస్తుంది, అంటే ఒక శాలరీ లాగా చెప్పొచ్చు, ప్రొఫెషనల్ ట్రైనింగ్ రివెస్ట్మెంట్ పేరుతో. అండ్ కాంటెస్ట్ డబ్బులు వస్తాయి, అండ్ టూర్స్ మనకి స్టార్ట్ అవుతాయి ఎల్పీ కాంటెస్ట్ నుంచి. ఎల్పీ అనేటువంటి ఒక ట్రేడర్ నుంచి. ఎల్పీ నుంచి నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ ఎస్ఎల్పి, సీనియర్ లైఫ్ ప్లానర్. సో దీనికి ఎంత చేయాలి? ఈపీ ఇందాక 2 అన్నాం కదండి, ఇప్పుడు 12 lakhs ఈపీ చేయాలి. ఓకేనా? ఈ 12 lakhs ఈపీ
చేయడం చాలా వరకు చాలా మందికి ఈజీనే అండి, కొంతమంది కష్టం. సో ఈ 12 lakhs ఈపీ చేసినాం, ఈ ఎస్ఎల్పిలో బెనిఫిట్స్ అనేవి ఉండాలి కదా. మనం స్టార్టింగ్ చెప్పాం, మంత్ అంతా కష్టపడితే ఒక 30 daysకో 40 daysకో మనకు కమిషన్ వస్తుంది. నెలంతా కష్టపడితే వచ్చేది ఒక కమిషన్. మీకు ఒక్కసారి ఎస్ఎల్పి అయిన తర్వాత అన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటారా, ఇక్కడ కేవలం 48 hours మీ కమిషన్ మీకు అకౌంట్లో పడిపోతుంది. అంటే ఓన్లీ 2 days, ఓన్లీ 2 daysలో మన కమిషన్ అనేది మన అకౌంట్లో పడిపోతుంది. మహా అంటే 3 days వేసుకోండి, 2 days కంప్లీట్ అయినాక థర్డ్ డే అకౌంట్లో పడిపోతుంది. అండ్ వాట్ అబౌట్ ద పీటీఆర్ మేడం? పీటీఆర్ కూడా ఏం చెప్పామండి, ఎల్పీలో ఉన్నప్పుడు 2400 నుంచి 8000 వస్తే ఇక్కడ కంప్లీట్గా డబల్ 16,000 వరకు పీటీఆర్కి ఎలిజిబుల్ కావచ్చు. ఓకే, 3 daysలో కమిషన్, పీటీఆర్ కంప్లీట్గా 16,000. కార్పొరేట్ స్కూళ్ళల్లో హయ్యర్ క్లాస్ డీల్ చేసేటువంటి టీచర్స్కి శాలరీస్ కూడా అంత మటుకే ఉన్నాయండి. మళ్ళీ వాళ్ళకి పిఎఫ్ అంట, అదంట, ఇదంట అన్ని కటింగ్స్ పోగా పాపం వాళ్ళకి అంతకన్నా తక్కువే పడుతుంది. కేవలం మీరు జస్ట్ 1 week మీరు జూమ్లో అటెండ్ అయ్యి మార్నింగ్ హడల్ట్ అనేటువంటి ఒక క్లాస్ వింటూ ఉన్నందుకు, ఊరికి వింటూ ఉన్నందుకు 16,000 ఇస్తున్నారు. సూపర్, ఎక్సలెంట్ కదా మేడం. 12 లక్షలు ఈపీ అంటే కొంచెం ఆలోచించాలేమో కదా. ఇంకొంచెం షార్ట్ కట్లో నేను డైరెక్ట్ ఎగ్జామ్ రాసిన వెంటనే ఎస్ఎల్పి అయితే చాలా బాగుంటుంది కదా. మనందరం ఆశాజీవులం కదండి. అలాంటి ఆఫర్ కూడా ఉంది మన టాటా యాయిలో. సీరియస్లీ దీనికి మనం ఏం చేయాలంటే, ఎగ్జామ్ డాక్యుమెంట్స్ ఇచ్చిన రోజు నుంచి బిజినెస్ గురించి సెర్చ్ చేస్తే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ 1 week, మహా అంటే 10 days లోపల 2 lakhs బిజినెస్ అట్ ఏ టైం చేసేస్తే మీరు ఎన్ఎల్ఏగా ఉండే టైంలోనే కంప్లీట్గా ఈ 12 lakhs 14 lakhs ఈపీ చేస్తే వచ్చేటువంటి ఎస్ఎల్పి ప్రమోషన్ కేవలం 2 lakhs బిజినెస్ ఇచ్చేసేస్తే డిఎస్ఎల్పి, డైరెక్ట్ సీనియర్ లైఫ్ ప్లానర్ అనే పేరుతో ఆ ప్రమోషన్ మనం సంపాదించుకోవచ్చు. అప్పుడు మనకి ఈ 14 lakhs ఈపీ చేసే బాధ తగ్గిపోతుంది. అండ్ ఈ 12 lakhs ఈపీ పక్కన పెట్టేసేస్తే మనకి మళ్ళీ 12 lakhs ఈపీ వచ్చేంత వరకు మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ అండ్ 1 month వరకు వెయిట్ చేసేటువంటి అవసరము రెండు ఉండవు. అంతే కదండి. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఏం చెప్తున్నారంటే, డిఎస్ఎల్పి ప్రమోషన్ ఇప్పించేసేసరికి ఆ పర్సన్ యొక్క ఇన్కమ్, అంటే ఆయన ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయో, గవర్నమెంట్ జాబో, ప్రైవేట్ సెక్టర్ ఆర్ కాంట్రాక్ట్ బేసిక్ సెక్టర్, అతని శాలరీ మినిమం 8 lakhs పర్ యానం ఉంటే చాలు. అలా ఉండే వ్యక్తులకి ఇస్తారు. అండ్ పీటీఆర్ వాళ్ళకి రావాలంటే ఎవ్రీ మంత్ 3.5 lakh బిజినెస్ చేస్తూ ఉండాలి. కాబట్టి ఈ బెనిఫిట్స్ మనకు కావాలన్నప్పుడు అలాంటి కేటగిరీ ఉండేటువంటి పర్సన్ని మాత్రమే మనం దానికి సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఎస్ఎల్పి వరకు బాగానే ఉంది, మళ్ళీ ఎస్ఎల్పి నుంచి నేను ఈఎల్పికి రావాలి. ఇందాక ఎస్ఎల్పికి ఈపీ ఎంత చెప్పామండి, 12 lakhs. నెక్స్ట్ ప్రమోషన్ అంటే ఇంకొంచెం ఉంటుంది కదా, 21 lakhs ఈపీ. 21 lakhs ఈపీ చేసాం. ఏంటి మేడం బెనిఫిట్స్? ఒక్కసారి ఎస్ఎల్పి అయినటువంటి పర్సన్ నుంచి రిమైనింగ్ అన్ని స్టేజ్లకు కేవలం 3 daysలో కమిషన్ పడిపోతుంది డ్యామ్ షూర్గా. అండ్ పీటీఆర్ ఒక్కటి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది వాళ్ళ లెవెల్ని బట్టి, వాళ్ళ యొక్క ప్రమోషన్ బేస్ చేసుకొని. సో ఈఎల్పి ఫుల్ ఫామ్ ఎలిజిబుల్ లైఫ్ ప్రీమియం. ఇక్కడ పీటీఆర్ 4,000 to 24,000 వరకు ఉంటుంది బేస్డ్ ఆన్ ద ప్రీమియం, వాళ్ళు తీసుకొచ్చినటువంటి బిజినెస్ని బట్టి. అండ్ వాళ్ళు కంపల్సరీ, ఎవ్రీ1 కంపల్సరీ మార్నింగ్ హడల్ట్ అనే అటెండెన్స్ని కంపల్సరీ వేసుకోవాల్సిందే. మనకి స్కూల్లోనే 70% 80% అటెండెన్స్ లేకపోతే మనల్ని, మన పిల్లల్ని అర్చడమో లేదంటే కంప్లైంట్ చేయడమో జరుగుతుంది కదండి. ఇక్కడ మేము కంప్లైంట్ ఎవరికి చేస్తామండి మీ గురించి?
మిమ్మల్ని రోజు ఆఫీస్కి రమ్మని కంప్లైంట్ చేయం, రోజు ఆఫీస్కి వచ్చి సైన్ చేయమని కంప్లైంట్ చేయం. జస్ట్ సబ్జెక్ట్ వినండి అయ్యా, దానికి డబ్బులు ఊరికి ఇచ్చేసేస్తామంటున్నాం. ఒక గంట సేపు మనం ఫోన్లో మాట్లాడుతుంటాం, గంట సేపు ఏదో చెక్ చేస్తుంటాం. అదే గంట సేపు జస్ట్ అటెండెన్స్ అవ్వమని మాత్రమే చెప్తున్నాం కదా సార్. ఫ్రీగా అటెండెన్స్ అవుతున్నందుకు మేము ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నాం, మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ వెళ్ళిపోతున్నాం, డబ్బులు కూడా ఇస్తున్నాం కదండి. ఎస్. నెక్స్ట్ ఈఎల్పి తర్వాత నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ సిఎల్పి, చీఫ్ లైఫ్ ప్లానర్. సేమ్ అండి, 3 daysలో కమిషన్. పీటీఆర్ 24,000 నుంచి 32,000 వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. 4,000 to 32,000 వరకు ఎలిజిబుల్ ఉంటుంది. ఏంది మేడం ఎంతసేపు అయినా ఇవేనా, కొడితే కుంభస్థలం కొట్టాలి, అట్లాంటిది ఒకటి చెప్పండి మేడం. ఎవ్రీ వన్ వెరీ వెరీ ఇంట్రెస్టెడ్, రైట్? దట్ ఈస్ నన్ అదర్ దెన్ కాల్డ్ బై MDRT, $1 million రౌండ్ టేబుల్. గుంపులో ఉండడం ఎవరికి ఇష్టం ఉండదు, సింహం లాగా సింగిల్ గా ఉండాలనుకుంటాం కదా. దట్ ఈస్ ద సూపర్ రోల్. ఒక కింగ్ లాగా పిలిచేటువంటి వైబ్రేషన్స్ బాడీ మొత్తం వచ్చేటువంటి ఒక సూపర్ రోల్ ఏదన్నా ఉందిరా అంటే ఒక అడ్వైజర్ రోల్లో. దట్ ఈస్ నన్ అదర్ దెన్ కాల్డ్ బై MDRT, $1 million రౌండ్ టేబుల్. సీరియస్లీ కదా, నేను జస్ట్ చెబుతుంటే మీకు అట్లా అనిపిస్తుందేమో మేడం చాలా ఎక్కువ చెప్తుంది అనేసి. లాస్ట్ 2024కి మన ఏపీ నుంచి 100 members, నీట్గా రౌండ్ ఫిగర్ 100 members MDRTని ఇచ్చింది మన టాటా యాఏ కంపెనీ. ఓన్లీ మన ఏపీ నుంచి 100 members-ని MDRTని ఇచ్చింది. ఒక MDRT ఏం చేయాలి మేడం? 40 lakhs బిజినెస్. 40 lakhs బిజినెస్ మనము చేయాలి, లేదా కంపెనీ నుంచి 10 lakhs కమిషన్ తీసుకుని ఉండాలి. ఏంటి మేడం కమిషన్ తీసుకోవడం అంటే అంత ఈజీనా? మనం బిజినెస్ చేస్తా అంటే మనకు వచ్చేది మనకు వస్తుంటుంది కదండి. కంపల్సరీ ఈ ఎన్ని రోజులు టైం పీరియడ్ ఈ MDRTని మనం సాధించాలంటే జనరల్లీ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ టు ఎండింగ్ అని చెప్పొచ్చు, లేదంటే మామూలుగా మన ఇయర్ అంటే జనవరి టు డిసెంబర్ నుంచి టోటల్ చేసే బిజినెస్ కౌంటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎంత, ఈరోజు మంత్ ఏప్రిల్, సో ఏప్రిల్ టు డిసెంబర్ మాత్రమే కౌంటింగ్ ఉంటుంది. ఒక MDRT ఎలాంటి వాళ్ళని చూస్తాం, ఎలాంటి వాళ్ళని చేస్తాం, మనకు ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి స్ట్రక్చర్ వినేటువంటి వాళ్ళకి క్లియర్గా అర్థమై ఉంటుంది. హీ వాజ్ ద వన్. ఒక లీడర్కి రైట్ హ్యాండ్, గ్రేట్ సపోర్టివ్ పర్సన్. కొంతమంది ఉంటారండి కసి, ఆవేశం, సాధించాలనేటువంటి తపన, నాకంటూ ఒక ప్రత్యేక పేరు సంపాదించాలి, అందరిలో లా కాదు, నేను లేట్గా వచ్చినా లేటెస్ట్గా నిలబడతా అనేటువంటి పర్సన్స్ కొంతమంది ఉంటారు. హూ వాజ్ అనౌన్స్డ్ బై ప్రౌడ్లీ యాజ్ సూపర్ క్యాండిడేట్ బై ద నేమ్ ఆఫ్ MDRT. సో ఇదండి మన అడ్వైజర్ రోల్. ఇది అంతా కూడా టాటాలో జస్ట్ పార్ట్ టైం వాళ్ళకి మాత్రమే నేను చెప్పింది. ఫుల్ టైం ఇంకా చెప్పాలా. ఫుల్ టైం చేసే పర్సన్స్ ఏమంటారంటే లీడర్. లీడర్ ఇంత బాగా చెప్తున్నారు. టాటా ఏఐఏ సంస్థ పెట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది? టాటా ఏఐఏ సంస్థ కంప్లీట్గా 25 years కంప్లీట్ అయింది. ఇది మనకి 100 years ఎక్స్పీరియన్స్ ఉండేటువంటి ఇన్సూరెన్స్ కంపెనీస్తో టైఅప్ అయినటువంటి తర్వాతే దీన్ని మన వాళ్ళు టాటాలో లాంచ్ చేయడం జరిగింది. ఎడ్యుకేటెడ్ పర్సన్స్, IIT, IIM, ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్ నుంచి సలహాదారులతో సంప్రదించి అండ్ 18+ ఏషియాలో ఉండేటువంటి కంపెనీస్తో టైఅప్ అయ్యి నెంబర్ 1 ఇన్సూరెన్స్ కంపెనీగా స్టార్ట్ చేసి ఇప్పటికి కూడా అలాగే కొనసాగిస్తున్నటువంటి కంపెనీ. స్టిల్ ఇఫ్ యూ హ్యాడ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ మేక్ ఏ ఫోన్ కాల్ టు 9182275151. ఇట్స్ మీ లక్ష్మి. థ్యాంక్ యూ.